నమస్కారం అండి. నేచర్స్ వాయిస్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. కొత్త సంవత్సరానికి కూడా మీ అందరికీ స్వాగతం. ఇక నుంచి మనం నేచర్స్ వాయిస్లో మిద్దె తోట పనులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మిద్దె తోటలు ఎట్లా కట్టుకోవటం, ఎట్లా నిర్వహించుకోవటం, ఏ పంటలు పండించుకోవటం, ఏ కాలాల్లో ఏవేవి పండించుకోవటం, సస్యరక్షణ కూడా ఎట్లా చేసుకోవటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకు ముల్లంగిని ఎట్లా పెంచుకోవటం, దాన్ని ఎట్లా సంరక్షించుకోవటం, అట్లాంటి విషయాలు ఇవాళ తెలుసుకుందామండి. ముల్లంగి ఇవాళ మీకు తెలుసు, ముల్లంగి గడ్డలను పచ్చడిగాను కూరగాను వాడుకోవచ్చు. తర్వాత సలాడ్లలో కూడా వాడుకోవచ్చు ముల్లంగితో ఇంకో ప్రయోజనం ఏమిటంటే ముల్లంగి ఆకును కూడా మనం ఆకుకూరగా కూడా ముల్లంగిని పెంచుకుంటే దుంపలతో పాటు ఆకులు కూడా మీరు పప్పులో వేసి వండుకోవచ్చు. అందుచేత ఒక ముల్లంగి రెండు ప్రయోజనాలు మనం తప్పనిసరి మిద్దె తోటల్లో ముల్లంగిని నిరంతరం పండించుకోవచ్చు. ఒక శీతాకాలం అని కాదు, మనకు సంవత్సరం పొడుగుతా ముల్లంగి పండుతుంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో అయితే కొంచెం ఎండ తీవ్రతను తగ్గించడానికి ఏదైనా కొద్దిగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో అయితే నీరు నిలవకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం పొడుగుతా పండించవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో మనం ఎక్కువ పండించవచ్చు ముల్లంగిని. అయితే ముల్లంగి మూలంగా మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటి అంటే, ముల్లంగి మంచి జీర్ణకారి, అంటే జీర్ణక్రియలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది కాలేయ వ్యాధులకు, అంటే కాలేయాన్ని శుభ్రం చేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తద్వారా కాలేయ వ్యాధులు రాకుండా కూడా మనకు సహాయం చేస్తుంది మన శరీరానికి. అదేవిధంగా కొంచెం దీని రుచి ఏమిటంటే కొద్దిగా కొంచెం కారంగా ఉంటుంది. ఇది మనకు మూత్రపిండాలలో రాళ్ళు ఫామ్ కాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏమైనా లేత దశలో అవి ఫామ్ అయినా కూడా వాటిని తొలగించడానికి కూడా ఈ ముల్లంగి మనకు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజువారీ కూరల్లో ఏదో విధంగా ముల్లంగిని వాడుకోవడం మంచిది. ఈ ముల్లంగి నారును 3 వారాల క్రితం నారు పోసుకున్నాం. నారును మనం ముందుగా నీళ్ళతో తడుపుకోవాలి. మనకి ఎన్ని మొక్కలు అవసరము, మనం ఏ మడిలో ఎంత పొడవు వెడల్పున్న మడిలో నాటుకుంటాం అన్న దాన్ని బట్టి మనం కొన్ని మొక్కలు దీనిలోంచి పెరుక్కోవాలి. మొక్కలు పెరగడానికి ముందు వాటర్తోని మట్టిని తడిపితే కొంచెం లూజ్గా వేళ్ళు తెగకుండా బాగా వస్తాయి. సో అందువల్ల దీనికి మనం ఇందాక నీళ్లు పోసినాము. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం వేళ్లతో సహా పెరుక్కుంటే వస్తుంది. సో వేళ్ళు దెబ్బ తినకుండా తీసుకోవటం ఇంపార్టెంట్. బాగా తడిస్తే అదే చాలా జాగ్రత్తగా వస్తాయి. వేళ్ళు తెగినా లేదా ఈ కాండాలు విరిగిపోయినా కూడా వృధా అయిపోతుంది ఈ మొక్క. ఎటువంటి మడి ఎన్నుకోవాలంటే మీకున్న వసతుల మేరకు మీకున్న మడులు మీరు ఏవైనా ఎన్నుకోవచ్చు. ఇది మటుకు 3 ఫీట్ల పొడవు వెడల్పు, ఒక 8 అంగుళాల లోతున్న మడి ఇది. ఈ మడిని నేను ఎన్నుకున్నాను. ఎవరి పరిస్థితిని బట్టి వారు మడులు ఎన్నుకోవచ్చు. ఇట్లాంటి మడులు అయితేనే మంచిగా మనము కల్టివేట్ చేయడానికి వీలుగా ఉంటుంది, నాటుకోవడానికి చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. ఈ మడిలో ముందు 2 వంతుల 3 వంతుల ఎర్రమట్టి, 1 వంతు పశువుల ఎరువుతో మనం ఈ మడిని అంతా కూడా నింపుకోవాలండి. ఇదంతా నింపుకున్న తర్వాత ఈ ఆకులు, అలములు, మట్టిబిడ్డలు, రాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా తీసి పక్కకు వేసుకోవాలి. సో కొంచెం మడిని సమానం చేసుకోవాలి, మడిని బాగా చదును చేసుకోవాలి. ఈ మడిలో కలిపే ఎరువులు కూడా పశువుల ఎరువులేనండి, రసాయన ఎరువులు కాదు. ఈ పశువుల ఎరువు కూడా బాగా మాగిన పశువుల ఎరువు. దేనికైనా సరే మనం తాజా ఎరువులు కలపకూడదు. బాగా మాగిన లేదా చివికిన పశువుల ఎరువులు, పశువులేది కావచ్చు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఏదైనా సరే పశుపక్ష్యాదుల వ్యర్థాలు అంటే విసర్జితాలు ఏవైనా సరే మనం ఈ మట్టిలో కలుపుకోవచ్చు. పచ్చివి మాత్రం వాడకూడదు ఎప్పటికి కూడా. సో మనం మాగిన ఎరువులనే మనం వాడుకోవాలి. సో వాడుకొని ఇట్లా మనం ఈ ప్లాట్ని అంతా కూడా బెడ్డలు లేకుండా, ముఖ్యంగా మట్టి బెడ్డలు లేకుండా చాలా జాగ్రత్తగా ఈ మట్టి అంతా చాలా స్మూత్గా ఉండాలి. సో మనం ఈ నాటితే వీటికి మొదలు దుంపలు, చిన్న దుంపలు కూడా అయి ఉంటాయి నిజానికి ముల్లంగి మొక్కలకు. 3 వారాల వయసున్న మొక్కలు కదా ఇవి. వీటిని మనం దీనిలో నాటుకోవాలి. సో నాటుకోవాలంటే కొంచెం నీళ్ళతోటి తడుపుకోవాలి మడిని. ఇవి మట్టితో ఈ వేళ్ళతో సహా వచ్చినాయి చూడండి. మట్టి కూడా వచ్చింది. మట్టిని మనం తీసేయకపోవడం మంచిది. ఇప్పుడు తీసేస్తాము. ఒక మొక్కని ఇక్కడ నాటితే దానికి ఎటువైపు చూసినా 4 అంగుళాల దూరాన్ని ఇంకొక మొక్క నాటుకుంటూ మీరు
మీ కుటుంబానికి దశల వారీగా రోజు మీకు ముల్లంగి గడ్డలు లేదా 2 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మీకు ముల్లంగి క్రాప్ రావాలంటే మీరు స్టెప్ బై స్టెప్ నారు పోసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మీరు నెలకొకసారి నాటు పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే మీకు సంవత్సరం పొడుగుతా మీకు ముల్లంగి దుంపలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మటుకు ఈ మడిలో మనం నాటు పెట్టే పద్ధతి కూడా ఒక వరుస నేను మీకు పెట్టి చూపిస్తాను, ఎట్లా నాటుకోవాలని చూపిస్తాను. చూడండి వీటి వేర్లు ఎలా ఉన్నాయి చూడండి. ఒక్క వేరు కూడా తెగకుండా మనం చక్కగా నీళ్లు పోసి మట్టి నానబెట్టి పీకినాం కనుక ఈ వేర్లు తెగకుండా వచ్చినాయి. ఇట్లా వస్తే ఇవి మళ్ళీ తొందరగా వేరు అనుకుంటాయి. కుడి చేతి చూపుడు వేలుతో మనం ఒక మట్టిలో ఒక హోల్ చేసుకోవాలి. సో ఇట్లా హోల్ చేసుకుని 2 అంగుళాల లోతు హోల్ చేసుకుని సో ఈ వేరుతో సహా దీన్ని మనం ఈ మొక్కను వేరుతో సహా, వేరు పైకి ఉండకూడదు, వేరు చివర పైకి చూడకూడదు. సో ఈ లోపల పెట్టాలి. పెట్టి సో ఇప్పుడు చూడండి ఇంత మందం, జాగ్రత్తగా చూడండి. ఇంత మందం లోపలికి పెట్టిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఈ చేతితోటి మట్టిని మనం అదమాలి. మట్టిని అదిమేటప్పుడు ఈ మొక్క కాండం ఒత్తుకుపోకుండా, అది ఇబ్బంది పడకుండా కొంచెం సున్నితంగా మట్టిని అదమాలి. మనం గట్టిగా అదిమితే మొక్క మొదలు కూడా చితికిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మొక్కకు ఇటు 4 అంగుళాల దూరానికి ఒకటి, ఇటు 4 అంగుళాలు, ఇట్లా వరుసలు మీరు అన్నీ కూడా వరుసల ప్రకారం మీకు అడ్డము పొడుగు ఎటు చూసినా కూడా ఇవి వరుసలు కనపడతాయి. నాటిన తర్వాత చక్కగా కనపడతాయి. మనం రేపు పొద్దున అంతర కృషి మట్టిని కాస్త లూజ్ చేయడానికి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మట్టిని కాస్త వదులు చేయడానికి కూడా ఈ చాళ్ళుగా నాటుకున్నట్టయితే మనకు అప్పుడు సౌకర్యంగా ఉంటుంది. కనుక మనం చాళ్ళుగా నాటుకోవాలి, వరుసగా ఇట్లా లైన్స్గా నాటుకోవాలి. అందువల్ల ఇప్పుడు ఈ రెండో మొక్కను 4 అంగుళాల దూరంలో మనం ఈ రెండో మొక్కను కూడా మీరు చూడండి. ఇదిగో ఆకులన్నీ ఇట్లా పైకి పట్టుకొని ఈ కాండం మునిగేటట్టుగా లోపలికి అనేసి సో మనం మట్టిని కూడా మళ్ళా జాగ్రత్తగా పూడ్చాలి. పూడ్చేటప్పుడు బాగా ఒత్తకూడదు. సో చాలా సున్నితమైన మొక్కలు కనుక చాలా ఇట్లా ఉంచాలి. మళ్ళా 4 అంగుళాల దూరాన మళ్ళీ కూడా ఒక హోల్ చేసుకొని మళ్ళీ ఒక మొక్కను ఇట్లాగా నాటుకోవాలి. అంటే ఒక వరుస కంప్లీట్ అయిపోయింది చూడండి. చక్కగా మనకు 1 2 3 4 5 6 7 8 మొక్కలు పట్టినాయి ఒక లైన్లో. దీన్ని ఇప్పుడు మనం ఈ సైడు రెండో వరుస 4 అంగుళాల దూరం మళ్ళీ ఒక హోల్ చేసుకుని మళ్ళీ నాటుతున్నాం. అంటే కొత్త వాళ్ళకు అన్ని సమస్యలే, ఎట్లా నాటడం, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, అసలు దీన్ని నారు పోసి నాటాలా లేకపోతే డైరెక్టే నాటుకోవాలా అని ఇవన్నీ సమస్యలు ఉంటాయి కొత్త వాళ్ళకు. తెలిసిన వాళ్ళకేమో ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా ఉంటాయి. అందువల్ల మనం వివరంగా తెలుసుకుంటున్నాము. ఇట్లా ఈ రెండో వరుసను కూడా మనం నాటుకోవచ్చు. ఈ ముల్లంగి విత్తనాలు షాపుల్లో దొరుకుతాయి. మనం కట్టడం కొంచెం కష్టమే. మనం ఎప్పటికప్పుడు ఇట్లా రాళ్ళు మనం హోల్ చేసేటప్పుడు ఏమైనా రాళ్ళు అడ్డం వస్తే ఈ రాళ్ళను కూడా తీసేయాలి, ఎందుకంటే దుంపలకు అడ్డం వస్తాయి రాళ్ళు. అందువల్ల మనం ఆ వేలు పెట్టి హోల్ చేస్తున్నప్పుడు ఏమన్నా అడుగున రాళ్ళు ఉన్నాయా కూడా తెలిస్తే ఆ రాళ్ళు దొరికితే మనం తీసి అవతల పారేయచ్చు. ఇది ఇట్లా రెండో వరుసను కూడా మనం ఇట్లా నాటుకుంటూ వెళ్ళాలి. వేర్లు మంచిగా, వేరు కాండం ఇవన్నీ కూడా లోపల ఉండాలి. మనం ఇట్లా ఈ మడిని కంప్లీట్గా నాటుకోవాలి. నాటుకున్న తర్వాత తిరిగి మనం జాగ్రత్తగా ఈ మొక్కల మీద పడకుండా మనం జాగ్రత్తగా మళ్ళీ నీరు పోయాలి. చూడండి. ఇట్లా మనం మడి అంతా కూడా నీరు పోయాలి, మడి అంతా పోసుకోవాలి. 3 రోజుల తర్వాత స్వల్పంగా మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టండి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి మనం నీరు ఇస్తూ ఉండాలి. ఎక్కువ నీరు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ డబ్బాకి, ఈ మడికి, ఫైబర్ మడికి ఇటు సైడ్ ఒక డ్రైనేజ్ హోల్ ఉంది. ఇందులో ఎక్కువ వాటర్ ఏమన్నా వర్షానికి ఎక్కువైనా కూడా బయటికి రావడానికి ప్రతి మడికి మీకు తెలుసు కదా డ్రైనేజ్ హోల్ ఉంటుంది, ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళడానికి. అందువల్ల 4-5 రోజులకు ఒకసారి చొప్పున పంటకాలం అయిపోయేదాకా మనం దీనికి వాటర్ పెట్టుకుంటూ ఉండాలి. దీనికి వచ్చే చీడపీడల్లో ఇది పెరుగుతున్న క్రమంలో ఈ ఆకు తినే పురుగులు వస్తూ ఉంటాయి. మనం ఏ రోజుకి ఆ రోజు కొంచెం గమనించి ఏమైనా పురుగులు సోకితే మనం ఇట్లా చేతి వేళ్ళతో కూడా పురుగులను మనం ఇట్లా నలిచివేయచ్చు. మనం చీడపీడల సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా సరే మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉందాం. ఈలోపు ఇందుకు సంబంధించి, ముల్లంగికి సంబంధించి ఏమైనా మరి చీడపీడలు వస్తాయా దీన్ని పెంచే క్రమంలో అని చెప్పి ఎవరికైనా అనిపించవచ్చు. అందుకని చెప్తున్నాను, ఆకు తినే పురుగు సోకే ప్రమాదం ఉంటుంది. దాన్ని మనం ఇట్లా ఏ రోజుకి ఆ రోజు గమనించి చేతి వేళ్ళతో కూడా
మనం దాన్ని నశింపచేయచ్చు. అంతకంటే పెద్ద దీనికి ఏం జబ్బులు రావు, తెగుళ్ళు రావు. చాలా సులువుగా పండించుకునే, తొందరగా పండించుకునే పంట. దుంపలతో పాటు ఆకును కూడా మనం ఎప్పటికప్పుడు ఆకుకూరగా వాడుకోవచ్చు. సో అందువల్ల నిరంతరాయం, ఒక్క శీతాకాలం అని కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలోనూ వర్షాకాలంలోనూ కూడా మనం పండించుకోవచ్చు.